నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్‌లోనో మనతో పాటు కాంగ్రెస్ నాయకురాలు ఇందిరా శోభన్ గారు ఉన్నారు. మీరు భయపడుతున్నారంట కేటీఆర్ అంటున్నాడు. అందుకే ఫోన్ ట్యాపింగ్ పిలిచిరంట మీరు. కాదా? నిజం కాదా? భయానికి కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్. అందుకనే ఫామ్ హౌస్లో ఉన్నాడు. మళ్ళీ భయం గురించి మాట్లాడితే ఎట్లా వాళ్ళు? నిజంగానే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంని శ్రవణ్ రావు గారిని, ప్రభాకర్ని, తర్వాత దానికి సంబంధించినటువంటి వ్యక్తులను పలు దఫాలుగా విచారణ చేశారు. వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూల నేపథ్యంలో ఎవరెవరి పేర్లు ఉంటాయో వాళ్ళని పిలిచి విచారిస్తున్నారు. అందులో భాగంగా హరీష్ రావు గారికి ఇచ్చారు. సో నేనేమడుగుతున్నానంటే హరీష్ రావు గారు కూడా ఏం చెప్పారు, నిన్న ఒక జల దానికి సంబంధించినటువంటి ప్రకాష్ గారు నిన్న ఒక మాట చెప్పారు. ఆ 6 నెలలు హరీష్ రావు గారు మా ఫోన్లు ఎత్తాలంటే భయపడ్డాడు. నా ఫోన్ ట్యాపింగ్లో ఉన్నది, మీరు రాకనరే నా బతుకు ఆగమైంది, మీది కూడా ఆగమవుతుందని ఆయన చెప్పినారని చెప్పారు. సో మేమేమంటున్నాం, నిజంగానే ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయ్యి ఆయన కూడా బాధితుడైతే ఇవాళ వెళ్ళినటువంటి సందర్భంలో దాన్ని యూటిలైజ్ చేసుకోండి. మీ మర్దలు ఎట్లాగో చెప్పింది ఫోన్ ట్యాప్ చేసిండ్రని, ఇంటి అల్లుంది చేసిందని, నీవు కూడా నీ వంతుగా నీ ఫోన్ ట్యాప్ చేసిండి, నీ దగ్గర పనిచేసే వాళ్ళు, నువ్వు రెగ్యులర్గా మాట్లాడే వాళ్ళవి ఏమన్నా ఉంటే చెప్పండి, మీకు ఇది వస్తుంది కదా. మీకు మీరు డైరెక్ట్గా వెళ్ళి చెప్పలేరు, అట్లీస్ట్ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. నేను స్టార్టింగ్లో ఎందుకు భయపడరు అనే దానికి ఏం చెప్తున్నా అంటే, నైని కోల్ బ్లాక్ సంబంధించి హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ నాయకులను దుమ్ము దులపడం వల్లనే భయంతో పిలిచిండ్రు అనేది కేటీఆర్ పెద్ద అలిగేషన్, పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది. నేను ఇంకో స్ట్రైట్గా నేను వాళ్ళని అడుగుతున్నాను, మీ ద్వారా వాళ్ళని అడుగుతున్నాను. ఇవాళ సింగరేణికి సంబంధించిన దానికి రేవంత్ రెడ్డి గారి బామార్దిని సృజన్ రెడ్డి గారిని పట్టుకొచ్చినారు. సృజన్ రెడ్డి ఎవరు? కందాల ఉపేందర్ రెడ్డి బిడ్డనిచ్చిన అల్లుడు. మరి ఆ అల్లుడు మొన్నటిదాకా ఎవరు కాంట్రాక్ట్లు చేసినాడు? బీఆర్ఎస్ల కాంట్రాక్ట్లు చేస్తున్నారు. మరి మీ దగ్గర ఉండగానే మంచి అయిపోయింది. ఇవాళ ఇటువైపు వచ్చి పని చేసుకుంటే ఇవాళ అతన్ని బామార్ది అని చెప్పి రుద్ది మీరు బద్నాం చేసే పనిలో మీరు ఉన్నారు. నేను ఒకటి అడుగుతున్నాను మిమ్మల్ని, కాంట్రాక్టర్ ఎక్కడున్నా కాంట్రాక్ట్ చేసుకుంటాడు, ఏ ప్రభుత్వం ఉన్నా ఏడున్నా వాళ్ళు తిరిగి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. కందాల ఉపేందర్ అంటే మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, మీ పార్టీలోనే ఉన్నాడు, బిడ్డనిచ్చిన అల్లుడు, ఆయనకున్నది ఒకటే బిడ్డ, ఒకటే అల్లుడు, మరి ఆయన వ్యవహారాలన్నీ వాళ్ళే చూస్తారు. అడగండి కందాల ఉపేందర్ రెడ్డిని. ఇది సమాజానికి చెప్పాలి కదా. అది బంద్ చేసి కేవలం రేవంత్ రెడ్డి గారు బామార్ది అని చెప్పే మాట్లాడుతున్నావు. మరి రేవంత్ రెడ్డి బామార్ది అయితే చుట్టవు, వరుసకు బామార్ది అయితే మాత్రము అంత మాత్రాన మొత్తం అంతా అప్పనంగా రాసిస్తారా? వ్యవహారం అనేది ఉండదా? టెక్నికల్గా రేపైనా కోర్టుకు పోతే చెల్లుబాటు అవుతాయి అవి. కాబట్టి మరి 10 సంవత్సరాలు పాలన చేసిరు, ఆ మాత్రం ఇగ్నిగ్రాతం సోయి లేదా మీకు? ఏం వ్యవహారం తెలియకుండానే 10 సంవత్సరాలు నడిపించినారా? అందుకనే ఈ రేసుకు సంబంధించిన దాంట్లో ఇవాళ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు కేటీఆర్. ఇప్పుడు హరీష్ రావు కేసీఆర్కి నమ్మిన బంటు, తెలంగాణ ఉద్యమం నుంచి కుడిభుజంగా ఉన్నాడు. ఒకవేళ అధికారులు, సిటీ అధికారులు మీ ఫోన్ కూడా ట్యాప్ అయిందంటే నిజంగా కేసీఆర్ చేయాల్సిన అవసరం ఉండేనా? నమ్మకం లేదా కేసీఆర్కు హరీష్ రావుపై? అల్లుడు ఎన్నుపోటు పడుస్తున్నామనే భయం ముందు నుంచి ఉంది వాళ్ళకి. కాబట్టి ఎప్పుడు హరీష్ రావు గారు ఎటువైపు వెళ్తారన్న ఉద్దేశంతో సెకండ్ టైము 2018లో అధికారంలో వచ్చినాక ఆయనకి మంత్రి పదవి కూడా ఇవ్వలే. ఉన్న క్వార్టర్ని కూడా ఖాళీ చేయమని ఆయన మీద ప్రెజర్ చేశారు. ప్రెజర్ చేస్తే బయటకు వస్తే ఇల్లు రెంట్ కూడా దొరకలే హరీష్ రావు గారికి. కాబట్టి ఇవన్నీ విషయాలు సమాజానికి తెలియదు అనుకుంటే ఎట్లా? ఇవాళ ప్రతిపక్షంలో వచ్చినా కాబట్టి నేను ఏది మాట్లాడినది కరెక్ట్ అవుతుంది అనుకుంటే కాదు కదా. కాబట్టి వాళ్ళ నీడని వాళ్ళే నమ్మే పరిస్థితిలో లేరు. ఇవాళ ఎవరు అవసరం లేదు, కవిత స్ట్రైట్గా క్వశ్చన్స్ వేస్తుంది. దానికి ఇప్పటి వరకు హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ కానీ స్పందించలే. మీ పార్టీకి సంబంధించిన విషయాలు మాట్లాడుతుంది, ఫోన్ ట్యాపింగ్ మాట్లాడుతుంది, మీరు దోచుకున్న వ్యవహారం మాట్లాడుతుంది, ప్రాజెక్టుల గురించి మాట్లాడుతుంది. వాటికి సమాధానం చెప్పండి. మేము మాట్లాడితే ఆ రోజు ప్రతిపక్షం అయింది కదా, మరి నీ ఇంటి బిడ్డ మాట్లాడుతుంది, సమాధానం ఇవ్వండి. ఆ ఇంటి బిడ్డనే ఒక స్టేట్మెంట్ చేసింది నిన్న, హరీష్ రావు రేవంత్ రెడ్డి మంచి డ్రామా ఆడుతున్నారు, సురభి నాట్య మండలి కూడా వీళ్ళ ముందు పనికిరాదు అంటుంది. సురభి నాటకాలకు వేదిక ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. ఈమె ఎక్కడి నుంచి వచ్చింది? బీఆర్ఎస్ నుంచి వచ్చింది. మరి అట్లాంటప్పుడు సురభి నాటకాలు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు? కవితే కదా. మరి మమ్మల్ని మాట్లాడితే ఎట్లా? సో డ్రామాలు ఆడుతున్నాడు. హ్యాపీగా మీరు చేసే వాటిని చూసి ఎంజాయ్ చేస్తున్నాడు, దోచుకున్న వాటితోటి. ఇవాళ మీ అయ్య ఫామ్ హౌస్లో కూర్చొని ఏం చేయాలో మీకు డైరెక్షన్ ఇస్తున్నాడు. ఇవాళ నువ్వు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు అంటే దీంట్లో మీ అయ్య పాత్ర కూడా ఉంది కదా, మీ అయ్య కూడా ఉంది కదా. మేమేం అడుగుతున్నామని అంటే పూర్తిగా ఈ వ్యవహార విషయాలకు సంబంధించి ఆమె మాట్లాడిన ప్రతి అంశాన్ని కూడా సుమోటగా తీసుకొని వీళ్ళందరినీ ఎంక్వైరీ పిలవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రధానంగా ఈ మధ్యకాలంలో సంచలనంగా మారింది మీకు తెలిసిన విషయమే, ఎన్టీవీలో కథనమైనటువంటి ఒక మంత్రి ఐఏఎస్ అధికారికి సంబంధించి. అయితే బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా కేటీఆర్ కూడా అన్నాడు, ఇవాళ ఇంత బాధ అవుతుంది కదా మీకు, నాకు కూడా అంటగట్టినప్పుడు ఆ బాధ మీకు తెలియలేదా, ఇప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు తెలిసిందా ఆ బాధ అంటున్నాడు. సో పూర్వపరాలు వాటికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏవి లేకుండా నేను వాటిపైన స్పందించను. మోరోవర్ ఏంటి అని అంటే, ఒక మంత్రి గారి పైన రాసేటప్పుడు కూడా ఆచితూచి, అలాగే ఇద్దరు బ్యూరోక్రాట్ల గురించి రాసినప్పుడు కూడా
వాళ్ళ దగ్గర బేస్ ఎవిడెన్స్ ఏముందో చూసి కూడా వాళ్ళు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రాజకీయ డబ్బు పోతే డబ్బు సంపాదించవచ్చు, పేరు పోతే తిరిగి పేరును సంపాదించుకోలేం. దట్ క్యారెక్టర్ని తిరిగి మళ్ళీ సంపాదించుకోవాలంటే చాలా కష్టం. అంటే కేటీఆర్ ఎవరైనా సరే ఆలోచించుకోవాల్సిన అవసరం. కేటీఆర్ ప్రధానంగా కొంచెం ఆవేదనతోటి అన్నట్టున్నాడు. నా మీద ఆరోపణలు చేసినప్పుడేమో ఆనందం పొందిరు కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ నాయకుల మీదనే వార్త రావడంతో ఒక్కసారిగా జీర్ణం అయితే లేదు, మెదడు ఖరాబ్ అయిపోయింది వాళ్ళకి. ఆ బాధ తెలుస్తుంది ఇప్పుడు అంటారు. కేటీఆర్ గారు పొద్దున్న లేస్తే ఎవరి ఇలాకాల్లో తిరిగినాడు, ఎవరితో దోస్తాన్ చేసినాడు, ఎవరితో ఉన్నాడు సమాజానికి తెలుసు. ఆనాడు సోషల్ మీడియా కూడా చెప్పింది, మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నిరూపించాలంటే కొన్ని నిరూపిత అవబడతాయి, కొన్ని కాబడవు. అది దాన్ని మనం చెప్పలేం కదా. ఏదైంది కూడా ఎవరిది ఏమైనప్పుడు కూడా ఎవరి పర్సనల్ క్యారెక్టర్ వాళ్ళది ఉంటుంది. సో అంత మాత్రాన ఒక క్యారెక్టర్ని ఇంకొకరు ఆనందం చేయడం అన్నది సరి అయినది కాదు. ఏదేమైనప్పటికీ కూడా ఆచితూచి రాజకీయాలలో మాట్లాడాల్సిన అవసరం ఉంది. మరో ప్రశ్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన, అటు హార్వర్డ్ యూనివర్సిటీలో విద్యార్థిగా, ఆ అంశం గురించి కేటీఆర్ ప్రస్తావిస్తూ మంచిదే, సంతోషం, విద్యార్థి అయితే బాగానే ఉంటుంది, కానీ ఇప్పటికైనా భాష మారితే బాగుంటుంది. ఏం భాష అది? లాగులో తొండలీడుస్తా, పేగులు మెడలేసుకుంటా, గుడ్లు వీకి గోళీలు ఆడతా, ఇది మార్చుకుంటాడని ఆశిస్తున్నా. మరి ఆడ కూడా పోయి గిదే మాట్లాడతాడు, ఏందో నాకు భయం అవుతుంది అంటున్నాడు. తొండల భాష నేర్పింది వాళ్ళ అయ్య. ఆ బడికి ఎవరు ప్రిన్సిపల్? వాళ్ళ అయ్యనే. అయ్య దగ్గర నేర్చుకొని ఆయన మాట్లాడుతున్నారు. నేను ఒకటి అడుగుతాను, రేవంత్ రెడ్డి గారు ఇంగ్లీష్ భాష పైన ఆయన నిన్న చాలా అవహేళనగా కార్యకర్తల ముందు మాట్లాడుతూ నవ్వాడు. ఒక్కసారి నీవు రియలైజ్ కామని అడుగుతున్నా ఆయనకి. నువ్వు చదువుకున్న వాడివి కదా, ఇంగిత జ్ఞానం ఉన్నవాడివి కదా, ఒక తెలుగు మీడియం స్కూల్లో కాలేజ్ చదివి వచ్చినటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రి స్థాయికి వచ్చి తను ఆ ప్రయత్నం చేసి నా భాష ఇంపార్టెంట్ కాదు, నా యొక్క భావం ఇంపార్టెంట్ అని ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం వాళ్ళని ఆ రకంగా అవహేళన చేయొచ్చా? ఆత్మపరిశీలన చేసుకోమనండి ఒకసారి కేటీఆర్ గారిని. ఇది సరి అయినది కాదు, దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నా. ముఖ్యంగా కేటీఆర్ గారు, నువ్వు కాన్వెంట్లో చదువుకొని రావచ్చు, నువ్వు కాన్వెంట్లో చదువుకొచ్చిన నీ తెలివికి ఇవాళ రేవంత్ రెడ్డి గారి తెలివికి ఆస్మాన్ ఫరక్. రేవంత్ రెడ్డి గారు దావోస్ వెళ్తే 1,00,000 కోట్ల ప్రాజెక్టులను ఇవాళ ఈ తెలంగాణ ప్రభుత్వం తెచ్చిస్తున్నారు. నువ్వేం చేసినావు? సూటు బూట్ వేసుకొని ఖర్చు పెట్టుకొని వచ్చినావు. మాట్లాడేది ఏందో ఈయనకేం అర్థం కాదు అంటున్నాడు. ఇప్పుడు ఆయన కూడా తెలుసు అనుకుంటా, ఎందుకంటే చాలా ఏమంటారు, ఇవి మన కన్వెన్షన్స్ చాలా ఆయన వెళ్తూ ఉంటారు. వాళ్ళ భాష మనకు అర్థం కాకపోతే మన లాంగ్వేజ్కి అర్థమయ్యేటువంటి ట్రాన్స్లేటర్స్ మనకి ఇస్తారు. ఆ ట్రాన్స్లేట్ పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా అది కన్వే చేస్తుంది. మరి ఆ మాత్రం కూడా సోయలేదని అడుగుతున్నా. అధికారులు ఉంటారేంట? సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో మీరు చూస్తే హిందీ, ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడుతున్నారు. అర్థం కాకపోయినా అర్థమయ్యే విధంగా, చేసే విధంగా మాట్లాడుతున్నారు. భాష గురించి మన ముఖ్యమంత్రిని, అక్కడ వెళ్తున్నది మన ముఖ్యమంత్రి పొజిషన్లో, ఆ ముఖ్యమంత్రి నువ్వు అవమానం చేస్తున్నావు అంటే అది నీకు కూడా అవమానం అన్నది కేటీఆర్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఒక స్టూడెంట్గా ఇవాళ హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్తున్నారంటే ఆయనలో ఉన్నటువంటి జిజ్ఞాస గురించి అర్థం చేసుకోవాలి. ఈ ఏజ్లో కూడా ఒక విద్యార్థిలాగా రాజకీయాల్లో ఒక సమూలమైన మార్పుల కోసం ఒక ప్రయత్నంగా ఒక స్టూడెంట్గా వెళ్తూ ఉన్నప్పుడు అది 10 మందికి, నా ముఖ్యమంత్రి చదువుకుంటున్నప్పుడు నేను చదువుకోకూడదని కింద ఉన్నటువంటి వ్యక్తి అనుకుంటాడు. అది ఒక ఇన్స్పైర్గా తీసుకోవాలి తప్ప దీన్ని కూడా కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టుగా ఇందులో కూడా రాజకీయం వెతుక్కుంటే ఇంతకన్నా మూర్ఖత్వం ఉండదని తెలియజేస్తుంది. అంటే కేటీఆర్ ఏమంటున్నా అంటే ఇంగ్లీష్ భాష గురించి కూడా మాట్లాడుతూ, ఇది విషయం ఏం కాదు, చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాం కాబట్టి ఇంగ్లీష్ వచ్చింది, ఆయన చదువుకోలేదు, రాలేదు, నేర్చుకొని తప్పే ఉంది. నేను ఇంగ్లీష్ భాష గురించి అంటలేను, ఈ మాటలు బంద్ చేయాలంటున్నాడు. పనికిమాలిన భాష, ఊర్లలో చిన్న చిన్న పోరలు కూడా, అంటే చిల్లర ఎదిరే పోరలు కూడా మాట్లాడరు. అసలు ఈయన పేరు రేవంత్ రెడ్డి కాదు, వీళ్ళ నాయన అమ్మ నాయన తొండల రెడ్డి అని పెట్టింటారు, ఈయన మార్చుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ తమ్ముని పేరు కొండల రెడ్డి, ఈయన పేరు తొండల రెడ్డి అంటారు. కొండారెడ్డిపల్లికి రమ్మని చెప్పండి కేటీఆర్కి. కొండల రెడ్డా ఇంకే రెడ్డా చూపిస్తాం, తొండలు లాగులో వదిలి చూపిస్తాం. ఈయనకి ఏం చేస్తాం అన్నదని. పాలమూరు బిడ్డలు అంటే తమాషా ఉన్నదా మీకేమన్నా? ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడే భాష అదేనా? తొండల రెడ్డి అంటే ఏం మాట్లాడదు? అర్థం ఉన్నదేమన్నా? కామన్ సెన్స్ ఉన్నదా? పిల్లలు మీ వీడియోలు వింటే ఏమనుకోవాలి చూసినటువంటి పిల్లలు? సో భాష అనేది మీ అయ్య మాట్లాడే కుంటిగుర్రం పళ్ళు దమ్మినవా? ఆ రోజు ప్రధానమంత్రిని పట్టుకొని మాట్లాడితే ఏం చేసినావు? కేంద్ర మంత్రిని పట్ల మాట్లాడితే ఏం చేసినావు? ఇదే రేవంత్ రెడ్డి గారిని ఇష్టం ఉన్నట్టు ఇప్పుడు మీరు మాట్లాడుతారు కదా, ముఖ్యమంత్రిని వాడు వీడు అని మీకు క్షణం అనిపిస్తలేదా? మీరా భాష గురించి మాట్లాడేది, భాష గురించి చెప్పేది? ఎవరైనా కూడా ఇంగిత జ్ఞానం ఉండాలా, సహనం ఉండాలా, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆ హుందాతనాన్ని మెయింటైన్ చేయాలా. అది వదిలేసి నేను మాట్లాడింది ఇదే కరెక్ట్ భాష అని కింద ఉన్న కార్యకర్తలు సప్పట్లు కొడతారు, నవ్వుతారు, ఆహో ఓహో అంటారని మాట్లాడితే దాన్ని పర్యవసానం ఎదుర్కోవాల్సిన అవసరం